అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ప్రశ్న జోసెఫ్ అరెస్ట్ తర్వాత చాలామంది మానవతావాదులు బయటకొచ్చి, ఏంటయ్యా 4 బూతులు తిడితే దేశద్రోహం కేసు పెట్టేస్తారా? ఇది ఘోరం గదా! ఇది అన్యాయం గదా! ప్రభుత్వం ప్రశ్న జోసెఫ్ గాడికి భయపడిపోయిందా? చాలామంది మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడి వీడియోస్ ఒకసారి పూర్తిగా చూడండి. ఆ విధంగా మీరు మాట్లాడే సాహసం చేయగలరా? చేసే పని అయితే ఆ విధంగా మాట్లాడండి. ఈ రోజు నుంచి మేము కూడా ప్రశ్న జోసెఫ్ పట్ల ఆలోచన చేస్తాం. అసలుకి ఇలాంటి వ్యక్తులకి ఇంత బిల్డప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబరు దాదాపుగా 10-15 మంది స్టాఫ్ను పెట్టుకోవటం, ఒక 50-60 లక్షల రూపాయలు విలువ చేసే స్టూడియో పెట్టుకోవటం, ఇంకా వాడుకుండే వెహికల్స్, మెయింటెనెన్స్, ఇదంతా చూస్తే ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్కి ఇవన్నీ సాధ్యం అవుతాయా? సగటు మనిషికి ఖచ్చితంగా అనుమానం వస్తుందండి. కాబట్టి వీడి వెనక ఎవరో ఉన్నారు, ఖచ్చితంగా వీడిని వెనక నుంచి నడిపిస్తున్నారు. ఇలాంటి అనుమానాలు ఎవరికైనా వస్తాయి. అంటే కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే. దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉంది అని కొంతమంది అంటున్నారు. నేనైతే వైఎస్ఆర్సీపీ మీద నాకు అంత అనుమానం లేదు. ఏదో కొంత ఉండొచ్చు. ఎందుకంటే వీడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని వర్గాలని రెచ్చగొడుతున్నాడు కాబట్టి, వీళ్ళ ఉద్దేశం కూడా అదే కాబట్టి కొంత ఏదన్నా వీళ్ళిద్దరి మధ్య కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఉండొచ్చు. కానీ ఆ స్థాయిలో వీడికి బ్యాకప్ వైఎస్ఆర్సీపీ ఉంటుందని అయితే నాకు పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. మరి ఇలాంటి వ్యక్తులకి ఎవరు ఫండింగ్ చేస్తారు? వీళ్ళ చేత ఎవరు మాట్లాడిస్తారు? నాకుండే అనుమానం మాత్రమే. ఈరోజు పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి ఏదైనా కొన్ని విషయాలు బయటకు వస్తే అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు నాకుండేటటువంటి అనుమానం, నాకు ఈరోజు కాదు, దాదాపుగా సంవత్సరం క్రితమే ఇతని గురించి ఒక వీడియో చేస్తున్నాను. నాకెందుకో ఈ వ్యక్తిని చూస్తే డౌట్ వస్తుందని ఆ డౌట్నే మీ ముందు ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు భారతదేశం ప్రపంచానికి ఒక సవాల్ విసురుతుంది. ఆయుధ ఉత్పత్తి రంగంలో ఆయుధాలను తయారు చేస్తున్నాము. ఈరోజు వాటిని అమ్ముతున్నాం. అది ఎలా అమ్ముతున్నాం అంటే, అమెరికా, చైనా ఇచ్చే రేట్ల కంటే 10% అమ్ముతున్నాం. ఇప్పుడు అమెరికా వాడు 100 రూపాయలు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 రూపాయలకు అమ్మే ఒక ఆయుధాన్ని మనం 10 రూపాయలకి ఇస్తున్నాం. చైనా వాడు 100 రూపాయలకు అమ్మే ఒక ఆయుధాన్ని మనం 10 రూపాయలకి ఇస్తున్నాం. చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయి, ఒక 50-60 దేశాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళ దేశ భద్రత చాలా ముఖ్యం. ఈ దేశాలన్నీ కూడా అమెరికా మీద, చైనా మీద ఆధారపడితే వాళ్ళు చాలా కండిషన్స్ పెడతారు. మీకు ఆయుధాలు ఇస్తాము, కాకపోతే వాటి టెక్నాలజీ మొత్తం మా చేతిలోనే ఉంటుంది, మీ ఆదాయంలో మాకు వాటా ఇవ్వాలి, ఎందుకుని రక్షణ కల్పించిన దానికోసంగా. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా మైన్స్ ఉంటే లేదా ఆయిల్ ఉంటే వీటిలన్నిటిలో కూడా మాకు పర్సంటేజ్ ఇవ్వాలి, మీ దేశానికి రక్షణ కల్పిస్తాం. ఈరోజు భారతదేశం ఏం చెప్తుందంటే 2-3 కండిషన్స్ అంతే. మా దేశం మీద దాడి చేయకూడదు, అదేవిధంగా మా మిత్ర దేశాల మీద దాడి చేయకూడదు. మీకు టెక్నాలజీ మొత్తం ఇస్తాము, శాటిలైట్ టెక్నాలజీ ఇస్తాం, మ్యాపింగ్ ఇస్తాం, మీ ఇష్ట ప్రకారంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని వినియోగించుకోవచ్చు. అంతకుమించి మన దగ్గర ఎలాంటి కండిషన్స్ ఉండవు. మీ దేశ సార్వభౌమాధికారంలో మేము అస్సలు ఎంటర్ కాము. ఈ విషయాలు ఏంటంటే ఈరోజు చైనాకి, అమెరికాకి కొంత కలవరపాటు అవుతుంది. చైనా ఏం చేస్తుందంటే, శ్రీలంక దగ్గర ఒక షిప్ను పెట్టుకొని విశాఖపట్నంలో ఏదో జరుగుతుంది. ఆల్రెడీ చైనా అంతర్జాతీయ సమాజానికి ఒక కంప్లైంట్ చేసుకుంది. వీళ్ళు విశాఖపట్నంలో 8,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే బాలిస్టిక్ క్షిపణిని తయారు చేస్తున్నారు. సబ్మెరైన్స్ ద్వారా వాటిని ప్రయోగిస్తారు. ఇది మాకు ప్రమాదం అని చెప్పి వాళ్ళు అంతర్జాతీయ సమాజంలో కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళు అసలు పట్టించుకోవాలి. అంటే ఐక్యరాజ్య సమితి ఉందా లేదా అనేది ఈ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలను బట్టి మనం ఒక అవగాహనకి రావాలి. కాబట్టే నేను అంతర్జాతీయ సమాజం అన్నాను. ఐక్యరాజ్య సమితికి పోయి కంప్లైంట్ చేసుకున్నారు వాళ్ళు పట్టించుకోవాలా. మనం కూడా నవ్వుకొని ఊరుకున్నాం. మన దగ్గర ఎలాంటి ఆయుధ సామర్థ్యం ఉందనేది మన అంతర్గత విషయం, అవన్నీ బహిర్గతం చేయాల్సినటువంటి విషయం కాదవి.
ఈరోజు మన ప్రధానమంత్రి గారు కూడా చిన్న చిన్న దేశాలకన్నిటికీ పర్యటించి ఇలాంటి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాం. మేము మీకు ఆయుధాలు ఇస్తాం, మీ దేశాన్ని మీరే కాపాడుకోండి, మీకు కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం మేమే అందిస్తాం, మాకుండేటటువంటి మిత్ర దేశాల జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోం. ఇదే మనం స్పష్టంగా చెప్తున్నాం. ఆయుధాలని తయారు చేస్తున్నాం, అమ్మటం అయితే ప్రారంభించాం. ఇవి ఆర్థికంగా చైనాకి పెద్ద ఎదురు దెబ్బ. అదేవిధంగా ఈరోజు మనం ఆయుధాలు ఎవరికి ఇస్తున్నామంటే చైనా యొక్క శత్రు దేశాలకి. అది నిజంగా వాళ్ళకి మింగుడు పడినటువంటి విషయం. చైనాతో డైరెక్ట్గా యుద్ధం చేయకుండా, అంటే ఎటువంటి పరిస్థితుల్లో చైనాకి ఇండియాకి యుద్ధం జరగదు, ఇండియా ఎటువంటి పరిస్థితుల్లో చైనా మీద యుద్ధం చేయదు, చైనా మాత్రం ఇండియా మీద యుద్ధం చేయదు. కాకపోతే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఆయుధాలు వచ్చి చైనా శత్రు దేశాలకు అమ్ముతున్నాం. అది చైనాకి మింగుడు పడట్ల, పైగా ఆదాయం కొలగొట్టేస్తున్నారు. వాళ్ళు 10,000 కోట్లకు అమ్మే ఒక మిజైల్ని మనం ఈరోజు 10 కోట్లకి ఇచ్చేస్తున్నాం. నిజంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి ముప్పే కదా, అమెరికాకైనా చైనాకైనా. పైగా అక్కడ తయారు చేసేది కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కొన్ని గవర్నమెంట్ కంపెనీలు. ఆర్థికంగా ఆ దేశం ఏ స్థాయిలో నష్టపోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాల, ఇక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉండకూడదు, ప్రజలు ప్రభుత్వం మీద తిరగబడాల, అల్లకల్లోలం సృష్టించాల, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాల, చిన్న చిన్న రాజకీయ పార్టీలకి ఫండింగ్ చేసి వాళ్ళు ఈ దేశంలో ఒక అశాంతి కార్యక్రమాలని, అంటే సంఘ విద్రోహ కార్యక్రమాలకి పాల్పడాల. అందుకోసమే కాక్రోచ్ జనతా పార్టీ లాంటిది వచ్చింది. ఇలాంటి జోసెఫ్ రెస్సినాగాడ్ లాంటి వాళ్ళు, నిన్నగాక మన కేరళలో కూడా ఒకరిని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లోనే, వాడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో చేరి ఆంధ్రాని బూతులు తిట్టే ఈ పిల్ల బచ్చ జర్నలిస్ట్ గాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ట్రాప్లో పడేవాళ్ళే. అయితే వీళ్ళందరికీ ఏంటంటే ఒక మూల పురుషుడు ఉంటాడు, వాడి దగ్గర నుంచే కంటెంట్ వస్తుంది, వాడే డబ్బులు పంపిస్తాడు, వాడేది చెప్తే అదేవిధంగా వీళ్ళు డ్రామా వేస్తారు. ఇది నాకుండేటటువంటి అనుమానం. సో అలాంటి సంస్థల ద్వారా వీళ్ళకి ఫండింగ్ వస్తే, మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థం చేసుకోండి. నిన్నగాక మొన్న అనంతపూర్లో ఫైటర్ జెట్లకు సంబంధించి ఉత్పత్తి కర్మాగారానికి శంకుస్థాపన జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒక్క శంకుస్థాపన కూడా జరగల. ఇప్పుడు విశాఖపట్నంలో ఉండేటటువంటి సబ్మెరైన్ ఉత్పత్తి సంస్థ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించారు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉండాలి అనేది చైనా వాడు డిసైడ్ చేస్తున్నాడు. వాడు అక్కడ చేరి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ప్రభుత్వ వ్యతిరేక విధానంతో ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసామంటే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూలిపోయిందంటే వాడికి మళ్ళీ ఆదాయం పెరగద్ది. నేనేం కేవలం బీజేపీ వచ్చిన తర్వాతనే రక్షణ రంగం అభివృద్ధి చెందింది అని నేను చెప్పట్లేదు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తీసుకెళ్లారు. కానీ 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ మిజైల్స్ తయారు చేసి దీని మీద వ్యాపారం చేసి ఈ లాభం వసద్దా రాదా, ఈ 1000 కోట్లు ప్రజాధనం వృధా అయిపోద్దేమో అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఆలోచించి ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టింది. బీజేపీ ఏం చేసిందంటే వీటి మీద మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి అమ్మదాము, తయారు చేద్దాం అనే ఉద్దేశంతో ముందుకెళ్ళింది. కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో మనం ఆయుధాలని అమ్మే స్థాయికి చేరుకున్నాం. కాబట్టి ఏంటంటే ఈ దేశంలో ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు, లేదా ఇక్కడ ఒక అలజడి వాతావరణం క్రియేట్ కావాలి. అందుకోసంగా కేవలం ఆంధ్ర తెలంగాణలోనే కాదు, కర్ణాటకలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, నేను ఇందాక చెప్పినట్టుగా కాక్రోచ్ పార్టీ అని చెప్పి బుడంకాయలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. 50,000 కోట్ల రూపాయల మిజైలు 10 కోట్లకి భారతదేశం అమ్మేస్తుందంటే ఎంత మార్జిన్ నష్టపోతారో, అందులో ఒక 2 కోట్ల రూపాయలు వీళ్ళ మీద ఖర్చు పెట్టిన దానివల్ల వాళ్ళకి లాభమే కానీ నష్టం ఉండదు కదా. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి విదేశాల నుంచి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఒక మత సంస్థల ద్వారా డబ్బు అందుతుందేమో అనేది నా అనుమానం. ప్రశ్న జోసెఫ్ గారిని
మీరు చాలా తక్కువగా చూస్తున్నారు. వాడేమంత తక్కువ వ్యక్తి కాదు. వాడి చరిత్రను ఒకసారి తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇలాంటి సంఘ విద్రోహక శక్తుల పట్ల సానుభూతి చూపిస్తే మీరు కూడా దేశద్రోహులుగా మిగిలిపోతారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.